హాయ్, అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో మన ఇంట్లోని పిల్లకి వయసు వచ్చిందన్నట్లు అసహ్యంగా ఈ చాటింపులు ఎందుకు, కాస్త చిరాగ్గా అన్నాడు శ్రీరామ్. నేను వద్దన్నాను, కానీ మీ మామయ్య ఊరుకోలేదురా అన్నాడు విష్ణుమూర్తి. ఈ వేడుక చేసే పద్ధతి వెనుక ఓ పరమార్థం ఉందిరా. మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, అబ్బాయిలున్న తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కలుపుకోవడానికి రావచ్చు అన్న పిలుపు ఉంటుంది అంది లక్ష్మి. ఇక ఈరోజు ఎపిసోడ్లో అది ఇప్పుడు వర్తించదమ్మా. ఇప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా, మ్యాట్రిమోనీల ద్వారా, టీవీల్లోనూ మనకిష్టమున్నవి చూసుకునే వీలుంటుంది అన్నాడు శ్రీరామ్. అయిన వాళ్ళు చూసే సంబంధాల్లా ఉంటా ఏంటి? కొట్టి పారేసింది లక్ష్మి. సరేలే, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అన్నాడు శ్రీరామ్. అన్నం తింటూ, ఏంటమ్మా ఈ పాలక్ పన్నీర్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? హోటల్లో చేసిన దానికన్నా బాగుంది అన్నాడు. ఆ పొగడ్తలకు మైథిలి ఎక్కడ లేని ఆనందం కలిగింది. నా మొహం, నాకిలాంటివేం వచ్చని టీవీలో చూసి రకరకాల వంటలు చేస్తుంది మైథిలి. పొరపాటున పాలు విరిగితే పారబోయకుండా ఇలాంటి వంటలు, స్వీట్లు చేస్తుందది అంది లక్ష్మి. వావ్, పొదుపుకు పొదుపు, రుచికి రుచి, కీప్ ఇట్ అప్ మైథిలి అన్నాడు శ్రీరామ్. నవ్వుకుంది మైథిలి. ఏంటి ఇంత పొగుడుతుంటే చిన్న థ్యాంక్స్ అయినా చెప్పేది లేదా అడిగాడు మైథిలిని. మీ పట్నవాసపు మాటల్లోనే సారీలు, థ్యాంక్స్లు ఉంటాయి, ఇక్కడ కాదు, అవన్నీ చేతిలో ఉంటాయి అన్నాడు సాంబశివరావు. మొత్తానికి మీరంతా అదృష్టవంతులు కాబట్టి మైథిలి చేత్తో కమ్మగా తింటున్నారు అన్నాడు శ్రీరామ్. ఆ అదృష్టం నిన్నూ వరిస్తుంది. ఈ సమ్మర్లో ముహూర్తాలు పెట్టించేయనా? ఆత్రంగా అడిగాడతను. మామయ్య, నేనింకా నిలదొక్కుకోలేదింకా. మంచి జాబ్ రావాలి, సుమ పెళ్ళి కావాలి, ముఖ్యంగా నాన్న చేసిన అప్పులు తీర్చాలి. అవన్నీ అయ్యాకే పెళ్ళి. అంతవరకు ఆ ప్రస్తావన వద్దు ఖచ్చితంగా చెప్పాడు శ్రీరామ్. తనకన్నా 3 ఏళ్ళు చిన్నదైనా సుమ పెళ్ళి గురించి ఆలోచిస్తున్నవాడు తన గురించి ఆలోచించలేడా? దిగులుగా అనుకుంది మైథిలి. సిటీకొచ్చాక ఉద్యోగ ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు శ్రీరామ్. ఇంటర్వ్యూలకు ఆ మూల నుంచి ఈ మూల వరకు బస్సుల్లో తిరగవలసి రావడంతో చాలా అవస్థలు పడ్డాడు. అది గమనించిన అతని ఫ్రెండ్ భార్గవ్ తన పాత స్కూటర్ని వాడుకోమంటూ ఇచ్చాడు. ఆ రోజే ఫైనల్ ఇంటర్వ్యూ ఉండడం వల్ల బాగా ప్రిపేర్ అయ్యాడు. ఈ జాబు వస్తే తిరుపతికి వస్తానని ధైర్యం చేసి మొక్కుకున్నాడు. ఎందుకంటే ప్రతిదీ తనకున్న బడ్జెట్లోనే ఆలోచిస్తాడతను. ఇక 15 గంటలో గమ్యం చేరుతున్నానని అనుకుండగా ఓ కారు వేగంగా వచ్చి అతన్ని స్కూటర్కి డ్యాష్ ఇచ్చింది. ఎగిరి అవతల పడ్డాడు శ్రీరామ్. స్కూటర్ బాగా డ్యామేజ్ కావడం తనకి తగిలిన దెబ్బల కన్నా ఎక్కువ బాధని కలిగించడంతో ఆ ప్రయత్నంగా కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. కంగారుగా కారు దిగిందో యువతి. కిందపడి ఉన్న అతని దగ్గరికి గబగబా వచ్చి అతనికి తన చెయ్యి అందిస్తూ, సారీ, వెరీ వెరీ సారీ అంది. ఎలాగలా లేచినా నిలబడలేకపోయాడు శ్రీరామ్. కాలికి దెబ్బ తగలడం వల్ల అతని చేతుల్ని తన భుజాల మీద వేసుకొని ఆసరాతో నడిపిస్తూ ఓ చెట్టు కిందున్న బండరాయి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. నొప్పితో అతను విలవిలలాడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కారులో ఉన్న వాటర్ బాటిల్ పట్టుకొచ్చి అతనికిచ్చింది. అతను కాసినన్ని నీళ్లు తాగాడు. తర్వాత కొన్ని నీళ్లను తన కర్చీఫ్ మీద చిలకరించి అతని ముఖానికి అంటుకున్న మట్టిని తుడిచింది. స్కూటరు డిక్కీలో నా ఫైల్ ఉంది, ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు. ఈ టైంలో ఈ పరిస్థితిలో ఎలా వెళ్తారు అంటూ ఫైల్ని తన కారులో ముందర పెట్టేసింది. అదే దారిన వెళ్తున్న ఓ వ్యక్తిని బతిమాలి స్కూటర్ని ఓ పక్కకు పెట్టించి అతని సహాయంతో శ్రీరామ్ని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి దారి తీసింది. శ్రీరామ్ ఆమె వంక కంగారుగా చూసేసరికి, భయపడకండి, ఆ హాస్పిటల్ వారంతా నాకు పరిచయస్తులే అంది. అంటే తరచూ యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారా ఏం అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటలకు నవ్వు, కోపం సమపాలల్లో వచ్చాయామెకి. మా అంకులే ఆ హాస్పిటల్, ఆయన పెద్ద డాక్టర్ అంది. ఇంతలో డాక్టర్ వచ్చి శ్రీరామ్ కాలి మీద దెబ్బలు తగిలిన చోట నొక్కి నొక్కి చూశాడు. హేమ, దెబ్బలు బలంగా తగిలాయి, ఎక్స్రే తీయించాలి,
ముందు అడ్మిట్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఇంజెక్షన్ ఇస్తూ. హేమ శ్రీరామ్ వంక చూసింది. అతడు వాల్ క్లాక్ వంక చూస్తూ, గాడ్, ఇంటర్వ్యూ మొదలయ్యే ఉంటుంది. ఈ ఫైనల్ ఇంటర్వ్యూలో నెగ్గుతానని, తప్పకుండా జాబ్ వచ్చేస్తుందని ఎంతో హోప్తో ఉన్నాను. నా ఫైల్ తెచ్చిస్తారా? ఎలాగోలా వెళ్ళిపోతాను అన్నాడు. ఈ పరిస్థితిలో ఎలా వెళ్తారు? కనీసం 10-15 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందనుకుంటున్నా అన్నాడు డాక్టర్. 15 రోజులా? అరిచినట్లే అన్నాడు శ్రీరామ్. ఫ్రాక్చర్స్ ఎక్కువగా అయితే అంతకన్నా ఎక్కువే రోజులు పడుతుంది అంది నర్సు అతనికి టాబ్లెట్లు ఇస్తూ. ఎంత నిగ్రహించుకోవాలన్నా శ్రీరామ్ వల్ల కాలేదు. తెగిన హారంలోని పూసల్లా అశ్రువులు జలజలా రాలాయి. అది చూసిన హేమకి అతనికి జాబ్ ఎంత అవసరమో అర్థమయ్యింది. ఇచ్చిన మందుల వల్ల నిద్రలోకి జారుకున్న అతని వంక పరీక్షగా చూసింది. సామాన్యమైన దుస్తుల్లో ఉన్న కనుముక్కు తీరు బాగుంది. ముఖ్యంగా ఆగిరిజాల జుత్తు వల్ల మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాడు అనుకుంటూ బయటకు వెళ్ళి కారులో నుంచి అతని ఫైల్ తీసుకొచ్చి కుర్చీలో కూర్చొని తాపీగా చూడసాగింది. అతని సర్టిఫికేట్లు చూసి బ్రిలియంటే అనుకుంది. ఫైల్ ఫోల్డర్లో ఉన్న పోస్ట్ కార్డ్ని చూస్తూ, ఇంకా ఇలా లెటర్స్ రాసుకునే వాళ్ళు ఉంటున్నారు, కానీ క్రమేణా ఇది మాయమైనట్లే అంది. అనుకుంటూ సభ్యతను పక్కకు పెట్టి అతని గురించిన వివరాలు తెలుస్తాయన్న తలంపుతో చదవసాగింది. అన్నయ్య, నువ్వు పంపిన 5,000 అందాయి. అమ్మా నాన్న ఎంతో సంతోషపడ్డారో. 2,000తో ఇంట్లోకి కావలసినవి తెచ్చి మిగతా 3,000 మార్వాడి అప్పుకు జమ కట్టారు. సారీ అన్నయ్య, నువ్వు కొనిచ్చిన సెల్ నీళ్లల్లో పడి పనిచేయడం లేదు. అందుకే ఈ కార్డు రాస్తున్నాను. నా బర్త్డేకి అమ్మ తన పట్టుచీరతో పరికిని కుట్టించాలనుకుంటుంది, కానీ నాకు అలా ఇష్టం లేదు. అమ్మాయికి మాత్రం ఎన్ని చీరలున్నాయని. అందుకే నాకు కొత్త డ్రెస్ కొని పంపవా? ఈ సంగతి మరెవరికీ చెప్పకే. నువ్వు డ్రెస్ తీసుకొని మనూరికి వస్తున్నావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ చెల్లి సుమ. అది చదవడంతో దాదాపు అతని ఆర్థిక పరిస్థితి అంతా అర్థమయ్యింది హేమకి. పాపం జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అతనికి యాక్సిడెంట్ చేసి చాలా కష్టమే కలిగించాను అనుకుంది బాధగా. 2 గంటల తర్వాత మెలకువ వచ్చింది శ్రీరామ్కి. మంచం పక్కనున్న కుర్చీలో వాలి నిద్రపోతున్న హేమను చూడగానే జాలేసిన తనకు పరిస్థితి తెచ్చి పెట్టినందుకు కోపం కూడా వచ్చింది. అంతలోనే అలా గాలికి వదిలేసి వెళ్లకుండా ట్రీట్మెంట్ ఇప్పించడమే కాక ఇంకా తనని కనిపెట్టుకొని ఉన్నందుకు కృతజ్ఞతగానూ అనిపించింది. చిరు సవ్వడికి హేమ కళ్ళు తెరిచింది. ఓ సారీ, మీ సెల్ ఓసారి ఇస్తారా అని అడిగాడు. ఆమె సెల్ అందించింది. జేబు తడుముకొని విజిటింగ్ కార్డ్ తీసి ఫోన్ చేశాడు. అవతలి వాళ్ళు ఏం చెప్పారో గాని అతని ముఖం పాలిపోయింది. ఉప్స్, బాధగా నుదుటి మీద కొట్టుకున్నాడు. అది చూసి గిల్టీగా ఫీల్ అవుతూ, జాబు చేజారిపోయినట్లుంది కదూ అడిగిందామె మెల్లగా. అవునండి, నాకిది లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నాడు బాధగా. మీకు జాబ్ వచ్చేలా చేస్తాగా అంది ఓదార్పుగా. ఏదో సంతాన కలిగించడానికి అంటుందే గాని జాబ్ అంటే మాటలా? ఉద్యోగ ప్రయత్నాలకు అడ్డుగా ఉందని చేస్తున్న జాబ్ని వదిలేశాను, చిన్నదేగా అని. ఇప్పుడు 15 రోజుల పాటు ఖాళీగా ఉంటే ఎలా? ఈ ఖర్చుల్ని, రూమ్ రెంట్ని భరించేదెలా అనుకుంటూ తనలో తాను మదనపడసాగాడు శ్రీరామ్. అతడికి తన మాటల పట్ల ఏమాత్రం నమ్మకం కలగలేదని గ్రహించింది హేమ. అతని చేతిలో నుంచి సెల్ తీసుకొని బయటకు వెళ్ళి 10 నిమిషాల పాటు మాట్లాడి తిరిగి అతని బెడ్ దగ్గరికి వచ్చింది. ఈలోగా ఓ కుర్రవాడు వచ్చి క్యారియర్ని, పళ్ళు, ఫ్లాస్క్, ఇతర నిత్యావసరాలున్న బ్యాగు తెచ్చి ఇచ్చాడు. హేమ చేతులు కడుక్కొని ఓ ప్లేట్లో అన్నం, కూర వేసి అతనికి అందించింది. చేతికి తగిలిన గాయాల వల్ల అతడు తినలేకపోవడాన్ని గమనించి అన్నం కలిపి తినిపించసాగింది. ఆకలి మీద ఉన్నాడేమో వారించకుండా ఆత్రంగా తిన్నాడు శ్రీరామ్. తర్వాత మంచినీళ్లను తాగిస్తుంటే, సారీ మీకు శ్రమ కలిగించినందుకు అన్నాడు. ఆ మాట అనవలసింది నేను అంది హేమ.
నా కోసం పొద్దుట్నుంచి ఇక్కడే ఉండిపోయారు. మీరు ఏమీ తిన్నట్లు లేదు, తినండి అన్నాడు శ్రీరామ్. హేమ తింటూ అతని వివరాలు కనుక్కోసాగింది. ఇంతలో ఓ నర్సు వచ్చి, మిస్ హేమ, మీకేదో ఫ్యాక్స్ వచ్చింది, డాక్టర్ గారు ఇచ్చిరమ్మన్నారు అంటూ ఓ పేపర్ అందించింది. ఆమె దాన్ని ఓసారి చూసి, ఇది మీకే అంటూ అందించింది. దాన్ని చదువుతున్న అతనికి మతిపోయినంత పనయింది. ఏంటి ఇదెలా సాధ్యం? ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏంటి? ఇక్కడికి నేనెప్పుడూ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదే, ఆశ్చర్యంగా అయోమయంగా అన్నాడు శ్రీరామ్. చెప్పాగా మాకు బోలెడు వ్యాపారాలున్నాయని, ఎన్నో బ్రాంచులున్నాయి. అవి పుష్పక విమానాల్లో ఎందరున్నా మరికొందరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూనే ఉంటాయి. ఈ జాబ్ నచ్చితే మీరు కోలుకున్న వెంటనే చేరండి, నచ్చకుంటే వేరే ప్రయత్నాలు చెయ్యొచ్చు అంది హేమ సింపుల్గా. శ్రీరామ్కి ఇంకా నమ్మశక్యం కాలేదు. నేనెవరో తెలియకుండా మా నాన్నగారికి నా మీద చాలా నమ్మకం. నా మూలంగా మీకు కలిగిన ఇబ్బందిని, జాబ్ ఆవశ్యకతని చెప్పాను అంతే అంది నవ్వుతూ. అతి సామాన్యంగా కనిపిస్తున్న తన ఎదురుగా నిల్చున్నది సాధారణమైన అమ్మాయి కాదని అర్థమైందని కృతజ్ఞతలతో చేతులు జోడించబోతే హేమ మృదువుగా వారించింది. ఫ్రాక్చర్లేమి కాకపోవడం వల్ల 6 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. తన కారులో తీసుకెళ్లి రూమ్ దగ్గర దించింది హేమ. అతన్ని థ్యాంక్స్ చెప్పి అతను కదలపోతుంటే ఆశ్చర్యపోతూ, ఏంటి నన్ను లోపలికి పిలిచేది లేదా? కొన్ని బ్యాగ్స్ పట్టుకొని దిగుతూ అడిగింది హేమ. ఇది బ్రహ్మచారులుంటున్న గది, మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చునేలా ఉండదు అన్నాడు సిగ్గుపడుతూ. అతడి ఇబ్బందిని అర్థం చేసుకొని ఆమె మరీ రెట్టించకుండా బ్యాగ్ని అతనికి అందించి కారెక్కింది. నయం రూమ్మేట్స్ లేరు, ఉంటే ఎన్నెన్ని కామెంట్స్ చేసేవాళ్ళో అనుకున్నాడు శ్రీరామ్. తన షెల్ఫ్లో సర్దేందుకు ఆమె ఇచ్చిన ఒక్కో కవరు ఓపెన్ చేయసాగాడు. ఒక కవర్లో 4 కొత్త డ్రెస్సులున్నాయి. అమ్మో ఎంత బాగున్నాయో, బాగా ఖరీదైనవిలా ఉన్నాయి అనుకుంటూ అపురూపంగా వాటిని స్పృశించి లోపల పెట్టేశాడు. అలా పెడుతున్నప్పుడు అందులో నుంచి ఓ కవర్ జారిపడింది. అందులో 5,000 రూపాయలతో పాటు చిన్న స్లిప్ ఉంది. ఆత్రంగా దాన్ని చదివాడు. మీరు ఆఫీస్కి వెళ్ళేంత వరకు అవసరాలకి ఉంటాయి, ప్లీజ్ రిజెక్ట్ చేయొద్దు. అంతగా అయితే మీకు వీలున్నప్పుడు రిటర్న్ చేద్దురు, కానీ జాబ్లో చేరి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక ట్రీట్ ఇవ్వడం మర్చిపోవద్దే అన్నట్లు మీ స్కూటర్ని రిపేర్కి ఇచ్చాను, బ్రాండ్లా మార్చి మీకు తెచ్చిస్తా అన్నాడు మెకానిక్. బహుశా 2 రోజుల్లో మీ ముందుంటుంది అని రాసి ఉంది. దాన్ని చదువుకుంటూ అలాగే ఉండిపోయాడు. డబ్బున్న పిల్లే అయినా ఎదుటి వ్యక్తి కష్టసుఖాల గురించి ఇంతలా ఆలోచించి సహాయం అందించిందంటే ఎంతో మంచి మనసు, మానవత్వం ఉన్న అమ్మాయి హేమ అనుకున్నాడు. యాక్సిడెంట్ అయిన విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీరామ్. ఆ మర్నారే అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని బయలుదేరాడు. హేమ గ్రూప్స్ అన్న సైన్ బోర్డులో ఉన్న వివిధ కార్యాలయాల వివరాలను చదువుతూ ఆ పెద్ద కమాండ్ నుంచి ఫర్లాంగ్ దూరం నడిస్తే గానీ ఆఫీస్ బిల్డింగ్ చేరుకోలేకపోయాడు. అత్యంత ఆధునికంగా ఎంతో చక్కని డెకరేషన్లలో ఉన్న హాల్లోకి ప్రవేశించి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తను వచ్చిన పని చెప్పాడు బెరుగ్గా. ఆమె ఇంటర్కంలో మాట్లాడి అలా లిఫ్ట్ వెళ్ళి ఆ తర్వాత రైట్కి టర్న్ అయితే ఎండీ గారి ఛాంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మే కమిన్ సార్ అంటూ లోపలికి వెళ్ళాడు. నల్లగా బక్కపలచగా సూట్లో ఉన్న వ్యక్తిని పోలికలను బట్టి హేమ తండ్రిగా గుర్తించాడు శ్రీరామ్. నమస్తే సార్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నింటికీ వివరంగా ఓపికగా జవాబులిచ్చాడు. అతడు సంతుష్టుడై, అమ్మాయి చెప్పినందుకైతేనేం, నీ క్వాలిఫికేషన్స్ చూసి అయితే నేను ఈ బాధ్యతయుతమైన పోస్ట్లో అపాయింట్మెంట్ చేశాను. అందరూ మెచ్చేలా నీ పనితీరు ఉంటే మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం అని ఇంటర్కంలో ఎవరినో పిలిచాడు. ఓ 50 ఏళ్ల వ్యక్తి లోపలికి రాగానే, రాఘవరావు గారు, ఈ అబ్బాయి పేరు శ్రీరామ్, మన కొత్త బ్రాంచ్కి మేనేజర్, అపాయింట్మెంట్ చేశాను, వర్క్ ఏంటో వివరించండి అంటూ శ్రీరామ్ వైపు తిరిగి, ఈయన రాఘవరావు గారు, 20 ఇయర్స్గా పనిచేస్తున్నారు, వారిచ్చిన పనేంటో తెలుసుకొని చెయ్యండి. ఏమైనా డౌట్స్ వస్తే ఆయన్నే సంప్రదించండి. నేనెప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. అత్యవసరంగా నన్ను సంప్రదించాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అన్నాడు యశ్వంతరావు.
రండి శ్రీరామ్, గంట తర్వాత మీటింగ్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతవరకు ఇక్కడ పనేంటో, మీరెవరితో కలిసి ఆ పనులు చేయాలో చెబుతాను అన్నాడతను చిరునవ్వుతో. అలాగే సార్, వినయంగా బదులిచ్చాడు శ్రీరామ్. మర్యాదపూర్వకంగా యశ్వంతరావుకి మరోసారి కృతజ్ఞతలు తెలిపి అతని నుంచి సెలవు తీసుకొని రాఘవరావుతో ముందుకు కదిలాడు శ్రీరామ్. ఆ సాయంత్రం హేమకు ఫోన్ చేశాడు శ్రీరామ్. మేడం, నేను శ్రీరామ్ని. జాబ్ ఇప్పిస్తున్నానంటే కంటి తుడుపుగా ఏ చిన్న జాబో అనుకున్నాను, కానీ కలలో కూడా ఊహించని మంచి పోస్ట్ ఇప్పించారు. మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు. జాబ్ ఇప్పించి తప్పు పని చేస్తున్నట్లున్నాను అంది హేమ. అయ్యో, అదేంటి అలా అనేశారు? నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగిందా మేడం? కంగారుగా అన్నాడు శ్రీరామ్. కలగలేదని ఎలా అనుకుంటున్నారు? తీవ్రంగా అడిగిందామె. ఇంకా కంగారు పడిపోయాడు శ్రీరామ్. మేడం, అదేంటో చెప్పండి మేడం ప్లీజ్ అన్నాడు ఆత్రంగా. ఇదే మాటకి ముందో మేడం వెనుకో మేడం తగిలించి మాట్లాడుతున్నారేంటి? ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు నాకు. నాతో ఫ్రెండ్లీగా ఉంటేనే నాకు ఇష్టం. నాకు దగ్గర స్నేహితులు ఎక్కువగా లేరు అంది హేమ. అమ్మయ్యా, ఇంతేనా? చాలా భయపడ్డాను. ఇక నుంచి మనం ఫ్రెండ్స్, సరేనా? మేడం సారీ, సరేనా హేమగారు అన్నాడు తేలికగా ఫీల్ అవుతూ. అదుగో మళ్ళీ గారెలు బూరెల్లా గారు అండీలు ఎందుకు? చిలిపిగా అడిగింది. బాబోయ్, మీరేదేదో అనకండి. నాకు అసలే అమ్మాయిలతో పరిచయాలు తక్కువ. ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. సరే, నేను నేర్పిస్తాను, కానీ మీకెంత పని ఉన్నా ఫోన్లో మాట్లాడాలి. ఇంకా ప్రతి ఆదివారం కలవాలి. రాఘవరావు అంకులు పిలిచినా ఆ రోజు వెళ్ళొద్దు. అలాగే మేడం. అదుగో మళ్ళీ అలా తొందరపడి మాటిచ్చేయకండి, చిక్కుల్లో పడతారు. ఓ వారం పాటు మీ డ్యూటీ చేసిన తర్వాత ఎంత టైం స్పెండ్ చేయగలరో ఆలోచించుకొని చెప్పండి అంది హేమ. సరే గాని మరి మీరు నన్ను మన్నించకూడదు ఆ కదండి అన్నాడు. ఓహో, పిట్ట కూత పెడుతుందే, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసిందామె నవ్వుతూ. 2 రోజులకే అర్థమైంది శ్రీరామ్కి ఊపరి సలపని పనులతో బాధ్యలతో టైం దొరకడం కష్టమని. రోజుకి పనుల ఊబిలో కూరుకుపోతుండడం ఓ దశలో కష్టంగా తోచినా, నాకంటే వయసులో పెద్దవాళ్లే ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నేను చేయలేనా అని మనసును ఉత్తేజపరుచుకుంటూ పనిచేయసాగాడు. ప్రయత్నించకుండా శ్రమించకుండా కీర్తి శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎవరూ ఉండరు అని తనకి తానే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ వేరే ఆలోచనలకి తావీయకుండా పూర్తిగా ఆఫీస్కే అంకితం కాసాగాడు. జాబులో చేరాక హేమ చెప్పినట్లుగా ఉంటున్న రూమ్ ఖాళీ చేసేసి ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్లోకి మారాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.